నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణలో కమల వికాసం ఖాయమన్న ప్రధాని. కాంగ్రెస్ అబద్దాల పాలనతో జనం విసిగిపోయారని విమర్శలు. ఇంధన విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందామన్న మోదీ. పొదుపు స్వదేశీ మంత్రంతో దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపు. తెలంగాణ ప్రగతికి బాసటగా నిలవాలన్న సీఎం రేవంత్. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి. రైతులను వెంటాడుతున్న పంట అమ్మకం కష్టాలు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి తీరని నష్టం. మహబూబ్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం. కారు బైకు ఢీకొని 5గురు మృతి. బీజేపీకి అధికారం కట్టబెట్టేందుకు తెలంగాణ ప్రజలు సంసిద్దమయ్యారని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయ స్ఫూర్తి తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫల వాగ్దానాలు, కుటుంబ రాజకీయాలతో విసిగిపోయిన జనం మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. విద్వేషపూరిత విభజన రాజకీయాలకు కాంగ్రెస్ కేంద్రంగా మారిందని మోదీ ఆరోపించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభ వేదికగా తెలంగాణలో అధికారం బీజేపీదేనంటూ పార్టీ నేతలు, శ్రేణులకు ప్రధాని మోదీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఒకప్పుడు దక్షిణాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీని చిన్న పార్టీగా చూసేవారని, కానీ నేడు దేశవ్యాప్తంగా కమలదళంపై ప్రజల్లో అపారమైన విశ్వాసం పెరిగిందన్నారు. బెంగాల్లో బీజేపీ చిరస్మరణీయ గెలుపు స్ఫూర్తి తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అబ్ కీ బార్ బీజేపీ సర్కార్ అని స్పష్టంగా చెబుతున్నారన్నారు. पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है. उसका उत्साह यहाँ तेलंगाना में भी दिख रहा है. यहाँ बीजेपी का हर कार्यकर्ता जोश से भरा हुआ है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है. देश के लोग बार बार बीजेपी के विकास मॉडल पर, गुड गवर्नेंस के मॉडल पर अपनी मुहर लगा रहे हैं. भाजपा की ऐसी जीत के बाद मैं तेलंगाना में के लोगों की भावनाएं भी देख रहा हूं. तेलंगाना में हर कोई एक ही बात कह रहा है, अब की बार तेलंगाना में भी. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వాగ్దానాల మోసం, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజల్లో సహనం నశించిపోయిందని ప్రధాని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. అబద్దపు వాగ్దానాలు ఇవ్వడం, తరువాత మర్చిపోవడం అనేది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతోందని విమర్శించారు. तेलंगाना के लोग कांग्रेस और बीआरएस की वादा खिलाफी और इनकी परिवारवादी राजनीति से तंग आ चुके हैं. कांग्रेस कहीं भी हो, इनका एक ही मॉडल है, पहले झूठ बोलो और फिर भूल जाओ. साथियों, हिमाचल और कर्नाटका में कांग्रेस अपने वादों को भूल गई है. वहां की जनता कांग्रेस सरकार से बहुत परेशान है. यहां तेलंगाना में भी यही सब चल रहा है. కాంగ్రెస్ ఇప్పుడు దేశాన్ని విభజించే రాజకీయాలకు కేంద్రంగా మారిందని ప్రధాని మండిపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, అందుకే ప్రజలు కాంగ్రెస్ ను ముస్లిం లీగ్, మావోయిస్టు కాంగ్రెస్ గా అభివర్ణిస్తున్నారని విమర్శించారు. साथियों, कांग्रेस की प्राथमिकता जनता की सेवा करना नहीं है. कांग्रेस अब देश बांटने वाली नफरती राजनीति का मुख्य आधार हो गई है. कांग्रेस लेफ्ट पार्टियों से भी ज्यादा लेफ्ट यानी पक्की और विकृत माओवादी हो गई है. और मुस्लिम लीग से ज्यादा कट्टर वो मुस्लिम लीग ही बन गई है. इसलिए लोग कांग्रेस को एमएमसी यानी
मुस्लिम लीगी, माओवादी, कांग्रेस कह रहे हैं। కొన ఊపిరితో ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని కాంగ్రెస్ బతికించే ప్రయత్నం చేస్తోందని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ మావోయిస్టు అనుకూల విధానాల వల్లే తెలంగాణకు నక్సల్స్ నుంచి విముక్తి లభించలేదన్నారు. माओवादी आतंक इतने वर्षों तक इसलिए देश में चलता रहा क्योंकि कांग्रेस और लेफ्ट जैसे कुछ राजनीतिक दलों ने इसको लगातार वैचारिक हवा दी। लेकिन दुर्भाग्य देखिए, आज जब माओवादी आतंक अपनी अंतिम सांसें गिन रहा है, तब भी ये लोग माओवाद को, नक्सलवाद को बचाने में लगे हैं कि तेलंगाना की जो पुलिस है उसको अगर खुली छूट मिलती तो मुझे पक्का विश्वास है ये पुलिस अपनी ताकत से केंद्र की नीतियों के साथ कदम मिलाकर अगर वो चलती तो बहुत पहले ही माओवादी आतंक का खात्मा हो चुका होता। लेकिन इन लोगों ने साथ नहीं दिया, इसलिए देश को माओवादी आतंक को पूरी तरह कुचलने में इतना वक्त लग गया। साथियों, बीजेपी एनडीए के प्रयासों से अब तेलंगाना माओवादी आतंक से मुक्त हो रहा है और इसलिए तेलंगाना में बीजेपी की सरकार बननी और भी जरूरी हो गई है। దేశంలో బీజేపీకి కేవలం 2 ఎంపీలు ఉన్న సమయంలో తెలంగాణ నుంచే ఒక ఎంపీ గెలిచారని ప్రధాని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ నుంచి దాదాపు సగం మంది ఎంపీలు బీజేపీ తరపున గెలిచారని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పశ్చిమాసియా యుద్ధం తెచ్చిన విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఐక్యంగా కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు, స్వదేశీ వస్తువుల వాడకం సంకల్పం తీసుకోవాలని కోరారు. ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని కోరారు. దేశం కోసం ప్రాణాలర్పించడమే దేశభక్తి కాదని, దేశం కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా దేశభక్తి అవుతుందని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ అమెరికా యుద్ధంతో నెలకొన్న ఇంధన విపత్తు భారత్పై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం సభా వేదికగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజల ముందుంచారు. ప్రభుత్వం 2 నెలలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు పెరిగి ఆకాశాన్నంటాయని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రజలపై భారం వేయకుండా ఆ భారాన్ని సర్కార్ భుజాలపై వేసుకుందని గుర్తు చేశారు. ఈ సంకట స్థితి నుంచి బయటపడేందుకు ప్రజలంతా దేశభక్తితో తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. युद्ध की वजह से पूरी दुनिया में पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर के दाम बहुत अधिक बढ़ चुके हैं, आसमान को भी पार कर गए। अड़ोस पड़ोस में देशों में क्या हाल है वो तो अखबारों में आता है। भारत सरकार इस युद्ध के पिछले 2 महीनों से देशवासियों को इस संकट से बचाने के लिए लगातार प्रयास कर रही है। नागरिकों पर बोझ न पड़े इसके लिए सरकार सारा बोझ सरकार खुद अपने कंधे पर उठा रही है। तो हम कितने भी उपाय कर लें मुश्किलें बढ़ती ही जाती है। इसलिए अब देश को सर्वोपरि रखते हुए, मां भारती को सर्वोपरि रखते हुए हमें एकजुट होकर के लड़ना होगा। हमें याद रखना है, देश के लिए मरना ही सिर्फ देशभक्ति नहीं होती है, देश के लिए जीना और देश के प्रति अपने कर्तव्यों को निभाना वो भी देशभक्ति होती है। పెట్రోల్, డీజిల్ దిగుమతి కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని తగ్గించుకునేందుకు ప్రజలంతా ఇంధన పొదుపు చేయాలని మోదీ కోరారు. ప్రజా రవాణా ఉపయోగించడం సహా ఎలక్ట్రిక్ వాహనాల్ని ఉపయోగించాలన్నారు. కుటుంబంలో నూనె వినియోగాన్ని 10% తగ్గించినా దేశ సేవలో పాలు పంచుకున్నట్లేనన్న ప్రధాని దేశ ఖజానాతో పాటు కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందని తెలిపారు. విపత్తు కాలంలో దేశభక్తి నిరూపించుకునేందుకు శుభకార్యాలు, వేడుకల్ని విదేశాల్లో కాకుండా భారత్లో నిర్వహించాలని కోరారు. पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। इसके लिए हमारे छोटे छोटे प्रयास भी देश की बहुत मदद कर सकते हैं। कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। खाने के तेल का भी है, इसके आयात के लिए भी
बहुत बड़ी मात्रा में हमें विदेशी मुद्रा खर्च करनी पड़ती है। हर परिवार अगर खाने के तेल में खाने का तेल का जो उपयोग करता है, अगर वो कुछ कमी करे। గతంలో విపత్తులు యుద్ధాలు వస్తే ప్రజలు దేశహితం కోసం బంగారం ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ప్రజలు దానం చెయ్యనక్కర్లేదని ప్రధాని తెలిపారు. అయితే దేశం కోసం వివాహాలు, ఇతర ఫంక్షన్ల కోసం కుటుంబాలు ఏడాది వరకు బంగారాన్ని కొనకూడదని ప్రధాని పిలుపునిచ్చారు. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। इस हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. స్వదేశీ మంత్రం విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు మంచి మార్గమని ప్రధాని తెలిపారు. విదేశీ వస్తువులు కొనుగోలును తగ్గించాలని స్పష్టం చేశారు. ఈ సమస్య ప్రభుత్వానితో పార్టీతో కాదని, అందరూ ఈ విపత్తు నుంచి బయటపడేలా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. मैं कोविड काल में भी आग्रह करता था कि हम स्थानीय चीजें खरीदें, वोकल फॉर लोकल के मंत्र को लेकर चले. हम मेड इन इंडिया चीजें खरीदकर भी विदेशी मुद्रा बचा सकते हैं और हमारे देश में स्थानीय उत्पादन की कोई कमी नहीं है. हमें स्वदेशी पर बल देना चाहिए. ये बातें सिर्फ एक सरकार, एक दल, एक व्यक्ति की नहीं है. ये बीजेपी का भी मुद्दा नहीं है, ये देश का मुद्दा है. और इसके लिए हर नागरिक, हर राजनीतिक दल, हर सरकार, हर समाज, हर संगठन को संकल्पबद्ध होगा. ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ స్థాయిలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని, చమురు దిగుమతులు ఎక్కువగా చేసుకునే భారత్ పైన అధిక ప్రభావం పడిందని ప్రధాని అన్నారు. ఈ మేరకు యుద్ధం నుంచి ఎన్నో నేర్చుకోవాలని మోదీ సూచించారు. ప్రధాని చెప్పిన అంశాలపై సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుందర్ రామిరెడ్డి అభిప్రాయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం చాలా దిగుమతుల వల్ల ఎంతో విదేశీ మారక ద్రవ్యం కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్పి కూడా మోదీ తన ప్రసంగంలో కూడా పేర్కొన్నారు. దీనివల్ల అంటే విదేశీ మారక ద్రవ్యం భారం ఎక్కువగా కావడం వల్ల దేశీయంగా కూడా ఆర్థిక భారం ఎంత పడుతుందని చెప్పి కూడా సందర్భంగా మోదీ వ్యాఖ్యల్లో ఉందని చెప్పి కూడా మోదీ వ్యాఖ్యల్లో ఆ అంశం ఉందని చెప్పి కూడా ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం మోడీ సూచించిన అంశాలపై సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుందర్రామ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. మోడీ ప్రధానంగా యుద్ధం వల్ల పడుతున్న ప్రభావం ఏంటనేది కూడా విపులంగా కూడా చెప్పారు. దానివల్ల దిగుమతుల భారం మరింత ఎక్కువవుతుందని చెప్పి కూడా, ఎందుకంటే పెట్రోల్తో పాటు ఇతర అంటే చమురు ఉత్పత్తులతో పాటు ఇతర ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకోవడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పి కూడా మోడీ అంటున్నారు. అంటే ఏ అంశాలపైన ప్రభావం చూపించారు? బేసికల్గా ఇండియా సంవత్సరానికి 68 లక్షల కోట్ల వర్తని ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటారండి. అందులో మేజర్ అంటే క్రూడ్ అండ్ ఆయిల్ అనమాట. ఆల్మోస్ట్ 89% క్రూడ్ అండ్ ఆయిల్స్ అన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే ఇది 16 లక్షల కోట్లు అండి ఆ బిల్లు. ఇప్పుడు రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి ఈ సంవత్సరం అది 20 లక్షల కోట్ల వరకు అవుతుందని చెప్పేసి మార్కెట్ వెనుకడి అనమాట. ఇది బ్యారెల్ కనుక మోర్ దెన్ 120 కనుక ఉంటే కనుక మార్కెట్ చాలా స్ట్రెస్ గురవుతుంది. టోటల్ ఎకానమీ కూడా ఇది అవుతుంది అనమాట. అంటే టోటల్ జీడిపితో పోల్చుకుంటే సిఏడి ఎంత ఉందంటే ఇంతకుముందు 1.5 ఉంది. ఇది కాస్త ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా 2.5కి వచ్చిందని చెప్పేసి మార్కెట్ భయపడుతుంది అనమాట. అంటే దాని మీద అంటే గవర్నమెంట్ దగ్గర ట్రేడ్ డిఫిసిట్ పెరగబోతుంది. దాని తోడు ఏంటంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు ఈ సంవత్సరం ఇప్పటికే 2 లక్షల కోట్ల వరకు అమ్మారు స్టాక్స్ని. అంటే ఎఫ్ఐఎస్ మనీ బయట పోవటం వల్ల వచ్చిన ప్రెజరు. అండ్ రూపీ ఈ సంవత్సరం ఇప్పటికే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం 85 రూపీస్ ఉంది, ఇప్పుడు 95 నడుస్తుంది. అంటే లిటరలీ 12% దాకా డ్రాప్ అయింది రూపీ వీక్ అవటం. ఓకే, దాంతో గోల్డ్ ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ 7 లక్షల కోట్లు చేరినాయి. అలాగే కుకింగ్ ఆయిల్ ఇంపోర్ట్స్ 1.5 lakh crore చేరినాయి. అంటే కుకింగ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి, ఇటు క్రూడ్ రేట్లు పెరగటం వల్ల ఆ ఇంపోర్ట్స్ బిల్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి అనమాట. మొత్తం మీద టోటల్ ఇంపోర్ట్స్ చూసుకుంటే ఈ మూడే మేజర్ వాటా అవుతుంది అనుకొని మోడీ గారు నిన్న మీటింగ్లో ఇండియా మొత్తానికి కొంచెం అలర్ట్ లాగా అనమాట. అట్లీస్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. బేసికల్ గా పాలసీ గైడెన్స్ గవర్నమెంట్ దగ్గర ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇండియాస్ టాప్ హెడ్ మోడీ గారి నుంచి మాట వచ్చింది కాబట్టి ఈరోజు ఇండియా అంతా డిస్కస్ చేస్తూ ఉందండి. చేసినా చేయకపోయినా మనంతా కూడా ఇండియా సఫర్ అవుతూ ఉందన్నమాట. ప్రపంచంలో అన్ని కంట్రీల్లో కూడా
30 to 50% క్రూడ్ ఆయిల్ రేట్ పెంచారండి లాస్ట్ 2 months నుంచి. ఇండియాలో ఇంతవరకు అది పెంచలేదు, పెంచలేదు ఆయిల్ కంపెనీల పైన పెంచలేదు అంటే దాని అర్థం మన మీద పడపోయినా సరే గవర్నమెంట్ మీద పడుతుంది కదా. అవును, ఆల్రెడీ గవర్నమెంట్ పడుతుంది. అది ఎంత అంటే రోజుకి 1600 కోట్లు అండి లాస్. అంటే ఇప్పటికే యుద్ధం బీనిన దగ్గర నుంచి ఇప్పటికే 1,00,000 కోట్లు లాస్ ని భరిస్తున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఇది ప్రొలాంగ్ కంటిన్యూ కనుక అయితే వాటికి కూడా భరించేంత స్థాయి ఉండదండి. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఈ బాధ భరించాలంటే జనాలకు పాస్ చేయాలా లేకపోతే పోస్ట్ పోన్ చేయాలా అనేది పబ్లిక్ యొక్క బిహేవియర్ బట్టి ఉంటుంది అన్నట్టు చిన్న మెసేజ్ అనమాట అది. అవును సార్, అంటే ఫిబ్రవరి 28వ తేదీలో యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 60 రోజుల్లో ముగుస్తుందని చెప్పి ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికీ యుద్ధం ముగిసిందన్నట్టు చెప్తున్నప్పటికీ పరోక్షంగా అక్కడ యుద్ధం కొనసాగుతూనే ఉంది. హార్ముజ్ జలసంధిని బ్లాకెట్ చేసేయడము, అంతేకాకుండా ఇరాన్ ఇజ్రాయెల్ పైన లేదంటే ఈ యూఏఈ పైన చిన్న చిన్నగా అక్కడక్కడ యుద్ధ వాతావరణం అయితే పూర్తిగా సమసిపోలేదు. అక్కడ నుంచి ఆ హార్ముజ్ జలసంధి మీదుగా వచ్చే పడవలో మూసివేయడం, దానికి పూర్తిగా స్వేచ్ఛగా తిరగలేకపోవడం ఇంకా కొనసాగుతున్నాం. ఇది ఇంకా అంటే ఎలా ప్రభావం చూపిస్తారు? ఎందుకంటే ఒక ముడి చమురు బ్యారెల్ పైన $1 పెరిగితే ఎకనామీ పైన ఎంత భారం పడుతుందనే నివేదికలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు. $1 బ్యారెల్ పెరిగితేనే 16,000 కోట్లు భరించాల్సి వచ్చిందండి ఇండియా వాళ్ళు ఏటా. ఇప్పుడు లైవ్ మార్కెట్ లో ఇప్పుడు ఈ రోజు 4.5% పెరిగిందండి క్రూడ్ ఆయిల్. 4.5% పెరిగింది. పబ్లిక్ అయితే పాస్ అవ్వట్లేదు కదా ఇది. మరి ఎవరు ఈ పెయిన్ భరించాలి, ఎవరు ఈ లాస్ ని భరించాలంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఎంతకాలం ఈ లాస్ ని భరిస్తే అంటే ఏదో టైంలో ఆయిల్ రేట్ పెంచాల్సిందే. ఇది ప్రపంచంలో అడ్వాన్స్ కంట్రీస్ అమెరికా, జపాన్ లాంటి కంట్రీసే 30% ఆయిల్ రేట్ పెంచారు జరిగిన కంటే ఇప్పటి వరకు కూడా. గవర్నమెంట్ ఇలా పోస్ట్ పోన్ చేసే కొద్దీ ట్రేడ్ డిఫిసిట్ పెరిగిపోద్ది, సిఐడి పెరుగుతూ ఉంటుంది. సిఐడి పెరిగే కొద్దీ రూపీకి ప్రెజర్ ఎక్కువ ఇంకా డౌన్ అవుతూనే ఉంటుంది. అందుకని రూపీ బహుశా ఈ మోడీ గారు దీని మీద ఆందోళన వ్యక్తం చేసిన కాడ నుంచి ఈ రోజు ఇప్పుడు లైవ్ మార్కెట్లో రూపీ కూడా 0.5% డ్రాప్ అయిందండి. ఇంకా దాని మీనింగ్ ఏంటంటే మనది కరెన్సీ ఇంకా వీక్ కాబోతుంది అనే సింటమ్స్ మనకు వస్తున్నాయి. అంటే క్రూడ్ రేట్ చూస్తే అది కంట్రోల్ అయ్యేలాగా లేదు, అది ఇంకా పెరుగుతూ ఉందన్నమాట. మరి ఇది ఎంతవరకు ఉంటుందో తెలియదు కాబట్టి కంట్రీ హెడ్గా జనాలకు ఒక అలర్ట్ ఇచ్చారనమాట. కొంచెం మీ బిహేవియర్ చేంజ్ చేసుకోండి, లిమిటెడ్ వాడండి, పెట్రోల్ డీజిల్ ప్రొడక్ట్ని లిమిటెడ్గా వాడండి, వీలుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి. అవును సార్, అయితే ఇంకో అంశము పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా పెట్రోల్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూడాలని చెప్పి కూడా చెప్పారు. ఆ మేరకు పూర్తిగా మన దేశం ఏ స్థాయిలో సన్నద్ధమైంది సార్? ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్, వాహనం కొనగానే కాదు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అంటే మొదట కర్బన ఉద్గారాలను తగ్గించాలని చెప్పి కూడా సిఎన్జి వాడాలని చెప్పారు. కానీ సిఎన్జి వాహనాలు కొన్నప్పటికీ ఆ మేరకు సప్లై లేక కూడా వాహనదారులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు విద్యుత్ వాహనాల వైపు మళ్ళీ అంటున్నారు. ఆ మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి సంబంధించిన అన్ని సిద్ధంగా ఉండొచ్చా? బేసికల్గా లాస్ట్ 5 years నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు విద్యుత్ సంబంధించిన వెహికల్స్ మొత్తాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఫీజు టోటల్లీ ఫ్రీ చేశారండి. అంటే ఆల్రెడీ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. 2-wheeler 4-wheeler సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు రైట్ పాలసీ సైడ్ వెళ్తూ ఉన్నారు. కాకపోతే సడన్గా ఈ యుద్ధాల వల్ల ఇంతగా ఆయిల్ పెరుగుతుంది అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఇంకా బాగా ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది ఆ ఏరియాలో. అయితే పెట్రోకెమికల్స్ అనేది కేవలం ఒక వెహికల్స్ మాత్రమే కాదండి. పెట్రోకెమికల్స్ చాలా ఇండస్ట్రీలో వాడుతూ ఉంటారు, ఇండస్ట్రీలో వాడుతూ ఉంటారు. కాబట్టి కొన్నిటికి రీప్లేస్మెంట్ ఉండదన్నమాట. మీరు అన్నట్టు ట్రాన్స్పోర్టేషన్లో కొత్త మనం రీప్లేస్ చేయొచ్చు. బట్ అది ఇప్పటికిప్పటికి కాదు. గవర్నమెంట్ ఆ ఏరియాలో ఆల్రెడీ పాలసీ డెవలప్ చేసింది అండ్ సబ్సిడీస్ కూడా ఇస్తూ ఉన్నారు ఆ ఏరియాలో. కాకపోతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ చాలా తక్కువ ఉన్నాయని అంటున్నారు కస్టమర్స్. కంపెనీ వాళ్ళేమో ముందు మీరు వెహికల్స్ కొనండి, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతామని వాళ్ళు అంటున్నారు. మొత్తానికైతే స్లో అండ్ స్టడీగా చైనాలో ఏం జరిగిందో ఇండియాలో కూడా అదే జరగబోతుందండి. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఖచ్చితంగా పెరగబోతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కాదు, అది స్లో అండ్ స్టడీగా పెరగబోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి ఇండియా ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటంటే అండ్ సిఐడి అనమాట. ఇంతకుముందు అది 1.5 కాదు ఉండేది, ఇప్పుడు 2.5 అవుతుంది. రేట్లు పెంచకుండా ఇంతే ఉన్నా సరే రూపీ ఇంకా మోర్ వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే రేట్స్ కూల్ అవ్వాలి. అంటే వరల్డ్ వైడ్గా యుద్ధం ఆగాలి అండ్ మళ్ళీ అగైన్ $70-80 పర్ బ్యారెల్కి రేట్ డ్రాప్ అయితే అప్పుడు మళ్ళీ ఎంతకంత ఇండియా ఊపిరి పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మిగతా కంట్రీలతో పోల్చుకునే ఇండియాలో యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ జనాభా ఎక్కువ. బట్ 90% ఇంపోర్ట్స్ మీద సర్వే అవుతారు. కుకింగ్ ఆయిల్ దగ్గర నుంచి, గోల్డ్ దగ్గర నుంచి
అండ్ క్రూడ్ ఆయిల్ వరకు అన్ని కూడా import సాధారణంగా మీదే ఉంటుంది. కుకింగ్ ఆయిల్ మన దగ్గర ఎక్కువగా వేరుశనగ కానీ పొద్దుతిరుగుడు కానీ అధికంగా పండుతాయి. పండిస్తారు. అవును. అయినప్పటికీ మన దగ్గర మనకి డొమెస్టిక్ యూజ్ ఉంటుంది అనుకుంటాం కానీ ఇంకా ఇంపోర్టే ఉంటుంది. అది కూడా అవును, ఎందుకంటే ఇక్కడ పండించేసి ఇక్కడ ప్రాసెస్ చేసి దాంతో పోల్చుకుంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇంపోర్ట్స్ చాలా చీపర్ కనిపిస్తాయి. ఆ టైంలో ఏంటంటే ఆయిల్ మిల్ అందరూ లేదు అప్పుడు దాకా డెవలప్ చేసుకున్న కరెక్ట్ ఆపేస్తారు అనమాట, ఎందుకంటే ఇంపోర్ట్స్ చీప్ అయిపోయింది కాబట్టి. అందుకని గవర్నమెంట్ ఆ ఏరియాలో ఫోకస్ చేసేసి 100% లోకల్ ప్రొడక్షన్ అయ్యేలా చూసుకోవాలి. బట్ చేస్తుంది గవర్నమెంట్ ఆల్రెడీ, ఎందుకంటే పామాయిల్ తోటలకు అందరికీ సబ్సిడీ ఇస్తున్నారు. బట్ ఇప్పటికిప్పటికీ షార్ట్ అయ్యే పద్ధతి కాదనమాట. అందుకని ఇష్యూ ఇంకొంతకాలం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇంత సివియారిటీ అంటే ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్ వల్ల రూపీ బాగా ఇదవుతుంది, అండ్ రెండోది క్రూడ్ ఆయిల్ రేటు పెరగడం వల్ల ఇదవుతుంది. గోల్డ్ ఇంపోర్ట్స్ రోజు పెరుగుతుంది. ఆ హై రేటు దగ్గర అయ్యేసరికి 7 లక్షల కోట్ల వర్త్ గోల్డ్ని మనం ఇంపోర్ట్ చేస్తాం. అవును సార్, ఎందుకు సార్ అంటే మన ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా డాలర్కి ప్రత్యామ్నాయంగా సురక్షిత పెట్టుబడులు అంటే ప్రస్తుతం యుద్ధ వాతావరణం కావచ్చు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కావచ్చు, అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడుతూ వస్తుంది. అంటే రూపాయితో పోలిస్తే మన ఆర్థిక పరిస్థితి వల్ల రూపాయి మారక విలువ డాలర్తో పోలిస్తే తగ్గుతూ వస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక డాలర్ విలువ పడిపోతూ వస్తుంది. దానికి సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటాం. కానీ ఇతర దేశాలతో పోలిస్తే మన భారత్లో బంగారానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరం మీరు అన్నట్టు దాదాపు 7 లక్షల కోట్ల గోల్డ్ బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారంట. ఎందుకు సార్ ఆ పరిస్థితి? ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంలో గోల్డ్ దిగుమతుల్లో ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ కంట్రీ అండి, అంటే కన్సంప్షన్లో వరల్డ్ నెంబర్ 1. ఇండియాలో బంగారం అనేది అదొక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లా చూడండి, అది ఫ్యామిలీలో ఒక పార్ట్, ట్రెడిషన్లో ఒక పార్ట్ లా చూస్తారు. పాప పుట్టిందంటే వెంటనే మేనమామలు ఇచ్చేది గోల్డ్ రింగ్సే కదండి. అంటే పాపకు శుభకార్యం వచ్చిందంటే గోల్డే. సొసైటీలో మన డిగ్నిటీని మన రిచ్నెస్ని డిస్ప్లే చేయాలంటే గోల్డే. అంటే ఈ మధ్యకాలంలో గోల్డ్ బాగా పెరిగింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే ఓవరాల్గా ఇండియన్ బిహేవియర్లోనే ఆ గోల్డ్ దాచుకునే పద్ధతి ఉందండి, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. ఇంకా దాన్ని అవాయిడ్ చేయాలి. ఈ రోజు ఏదో రేట్ పెరిగింది అని చెప్పేసి ఎవరు దాన్ని ఆపరండి, కొనాల్సింది అది. కాకపోతే టెంపరీగా పోస్ట్ పోన్ చేయమంటున్నాడు అట్లీస్ట్ 1 year, అంటే ఈ రూపీ సెటిల్ అయ్యేంత వరకు కూడా 1 year వరకు కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేయండి అంటున్నారు తప్ప అనట్లేదు. అంటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ ఆర్బీఐ 100 టన్నుల గోల్డ్ కొన్నది. లాస్ట్ ఇయర్ ఆర్బీఐ ఒకటే 100 టన్నుల గోల్డ్ కొన్నది. ఒకవేళ రూపీ ఇంత వీక్ అవుతుంది అనుకుంటే వాళ్ళే ఆపాలి కదా. దాని మీనింగ్ ఏంటంటే టెంపరీగా రూపీ బాగా వీక్ అవుతుంది, పబ్లిక్ దగ్గర నుంచి కొంచెం నాకు సపోర్ట్ కావాలి, గోల్డ్ని కొనటాన్ని 1 year పోస్ట్ పోన్ చేయండి, ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది. క్రూడ్ని తక్కువ వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, క్రూడ్ని ఇంపోర్ట్ బిల్ తగ్గించండి, దేశీయ వస్తువులే వాడండి, లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అయ్యే వాటిని వాడండి, ఇంపోర్ట్ బిల్ తగ్గించండి అంటున్నాడు. మొత్తం మీద రూపాయి మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది, అది గవర్నమెంట్ క్లియర్గా ఒప్పుకుంటుంది. అంటే ముందు రోజుల్లో రూపాయి ఇంకా ఎక్కువ వీక్ అవుతుందని చెప్పేసి సింబల్ లేదా సిగ్నల్ ఇస్తూ ఉంది గవర్నమెంట్ వాళ్ళు, దానికి ప్రిపేర్ అవ్వమంటుంది అనమాట. ఈజిప్ట్ వరస్ట్ అంటే వరస్ట్ అని కాదండి, గవర్నమెంట్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది, ఆ విషయం మీకు చెప్తుందని అర్థం అండి. ఓకే సార్, ఇప్పుడు బంగారానికి సంబంధించి అంటే ఇదివరకు కూడా ప్రధాని మోదీ ఒకసారి పిలుపునిచ్చారు, అంటే బంగారం కొనకండి, దానివల్ల మన విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది, మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయని చెప్పి అంటున్నారు. అంటే ప్రధాని మోదీ సూచించారు. అంటే ఒక నివేదిక ప్రకారం కూడా భారతీయ గృహిణుల వద్ద అంటే ఇంట్లో ఉన్న బంగారంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఏదో క్యాల్కులేషన్ ఉంది, అత్యధిక అంత టన్నుల నిల్వలు మన దగ్గర ఉన్నాయని చెప్పి. అంటే ప్రజలు అంటే సూచిస్తే ఎలాంటి మేలు జరగవచ్చు ఒకవేళ? బేసికల్గా గోల్డ్ మానిటరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి. అంటే గోల్డ్ లాగర్లో ఉంచి ఖాళీ ఉంచే బదులు దాని ద్వారా ఎంతకంత ప్రొడక్టివిటీ తీయటం ద్వారా ఎంతకంత ఎదగచ్చు అనమాట ఆ విషయంలో. బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ వాళ్ళు ఆ ఏరియాలో చాలా ఎంకరేజ్ చేస్తున్నా సరే, అంటే పబ్లిక్ వాటిని ఒక ఆర్నమెంట్ లాగా ఒక లాకర్లో పెట్టుకుంటున్నారు తప్ప మానిటరేషన్ స్కీమ్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో మనం ఏదైనా స్టాక్స్ కొన్నాం అనుకోండి, ఆ మనీ బ్యాంక్ కంపెనీకి వెళ్తుంది, వాళ్ళు రీఇన్వెస్ట్ చేసేసి మోర్ ప్రొడక్టివిటీ తీస్తున్నారు. అంటే మన స్టార్ట్అప్ కంపెనీ ఇన్వెస్ట్ చేసిన వాటిలో చేసిన గోల్డ్ అలా ఉండదు కదా, దాంట్లో ప్రొడక్టివిటీ అంటే ఏమి ఉండదు. అందుకని గోల్డ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది, అంటే ప్రొడక్టివిటీ పెద్ద రావట్లేదు. కాకపోతే గోల్డ్ యాజ్ ఏ అసెట్ క్లాస్ లాగా మిగతా వాటితో పోల్చుకుంటే చాలా చాలా సేఫ్టీ. అండ్ ఇయర్లీ యావరేజ్ మీద మనకి హిస్టారికల్ డేటాస్ కనుక చూసుకుంటే కనుక మనకి 10 to 12% దాకా వస్తుంది. అంటే బ్యాంక్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ మనకి వెల్త్ క్రియేట్ చేస్తున్నది, అది ప్రూవ్ చేస్తుంది. అందుకని పబ్లిక్ ఏంటంటే ఇంతకుముందు బ్యాంక్ డిపాజిట్ చేసే వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకొని గోల్డ్ కొంటం బిగిన్ చేశారు. అది ఎంత అంటే ఇప్పుడు 7 లక్షల కోట్లు, అంటే గవర్నమెంట్కే హెడేక్ అయ్యి అంతగా పెద్ద ఇష్యూ లాగా అయిపోయింది అనమాట అది. అయితే పబ్లిక్ బిహేవియర్ మోడీ గారు రిక్వెస్ట్ చేసినంత మనకు చేంజ్ అవుద్ది అంటే అంత చేంజ్ కాకపోవచ్చు, బట్ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ అయితే బిగినింది కదా, కొంతవరకైనా మార్పు రావచ్చు, కొంతవరకైనా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతము విదేశీ మారక ద్రవ్యం అంటే విదేశీ చెల్లింపులకు సంబంధించి డాలర్ల రూపంలో చెల్లించేది ఆ భారాన్ని తగ్గించుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుందని చెప్పి కూడా ప్రధాని మోదీ ఉద్దేశం అని చెప్పి కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుందర్ రామరెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు యూ.